ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. కీర్తన రాస్తున్నప్పుడు దావీదు గారి హృదయం దేవుని దయతో, ఆయన చూపే ప్రేమతో నిండి ఉంది. కనుక తన హృదయాంత రంగాల్లో దేవుని పట్ల తనకున్న ప్రేమను కీర్తిస్తూ ఆయన స్తుతిస్తున్నాడు. దావీదు గారు అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా దేవుని కృపను, ప్రేమను యేసుక్రీస్తు వారు మన పట్ల వెల్లడించారు. మరి వాటి వలన విడుదల పొందిన మనము దావీదు గారి వల్ల దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించగలుగుతున్నామా? ఏ చిన్న సమస్య వచ్చినా, బాధ కలిగిన దాని గురించి ఆలోచిస్తూ సతమతం అవుతూ కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయలేని వారుగా ఉంటూ ఉన్నాం. దేవుని కృప ఆకాశము కంటే ఎంతో ఎత్తైనదని వాక్యం సెలవిస్తుంది. అసలు ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మనం అంచనా వేయగలమా? అటువంటి ఆకాశం కంటే ఎత్తైన దేవుని కృపను మనం ఉచితంగా పొందుకుంటూ ఇంకా సమస్యల గురించి ఆలోచిస్తూ కృంగిపోతుంటాం. దేవుని కృపను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మిత్రమా. ఈరోజు నీ పరిస్థితి ఎటువంటిదైనా ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థించుకొని ఆయన కృపను బట్టి నెమ్మది పొందుకో.